రాష్ట్రంలో గంటకు 2 అబార్షన్లు 5 ఏళ్లలో 917.68% పెరుగుదల. గర్భ విచ్ఛిత్తిలో దేశంలోనే అగ్రస్థానం. దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో 67% వృద్ధి. మందులతో పాటు ఇతర కారణాలతో అయ్యే అబార్షన్లు వైద్య శాఖ లెక్కల్లోకి. పెళ్ళైన వెంటనే గర్భం వస్తే వద్దనుకుంటున్న పలువురు దంపతులు. పిండం లోపల ఉంటే గర్భ విచ్ఛిత్తికే మొగ్గు చూపుతున్న వైనం. ఇక రాష్ట్రంలో ప్రతి గంటకు సగటున 2 అబార్షన్లు జరుగుతున్నాయి. గత 5 ఏళ్లలో తెలంగాణలో గర్భ విచ్ఛిత్తి రేటు ఏకంగా 917.68% పెరిగింది. 2020-21 నుంచి 2024-25 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నమోదైన మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంటీపీ వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పార్లమెంటుకు నివేదిక ఇచ్చింది. తెలంగాణలో 2020-21లో ఇక 1578 ఎంటీపీలు జరగగా 2024-25 నాటికి ఆ సంఖ్య 16,059కి పెరిగింది. దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో ఎంటీపీల పెరుగుదలలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. అలాగే 2020-21లో అన్ని రాష్ట్రాల్లో కలిపి 5,34,008 ఎంటీపీలు జరగగా 2024-25 నాటికి ఆ సంఖ్య 8,93,372కు చేరింది. అంటే దేశవ్యాప్తంగా గర్భస్రావాలు 5 ఏళ్లలో 67% పెరిగాయి. ఎంటీపీల టాప్ జాబితాలో 4 దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. ఇక 917.6% పెరుగుదలతో దేశంలోనే తెలుస్తుంది. గొప్పగా చెప్పుకోవచ్చు. తాగుట్లో తెలంగాణ నెంబర్ 1 స్థాయికి తీసుకొచ్చారు మన పాలకులు. ఇప్పుడు మెడికల్ మాఫియా మీద కంట్రోల్ లేని మన పాలకులు, అది కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు, మెడికల్ మాఫియా మీద కంట్రోల్ లేని మన ప్రభుత్వాలు, మెడికల్ మాఫియా ఇచ్చే లంచాలకు కకృతి పడుతున్న మన పాలకులు అని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా అసలు నార్మల్ డెలివరీ అనేది లేకుండా చేస్తూ ఉన్నారు. ప్రెగ్నెన్సీ వస్తే చాలు ఇక అబార్షన్లు కోసి తీసుడే అన్న కాన్సెప్ట్ కొద్ది పక్కన పెడుతున్నారు. సిజేరియన్లు అట్లా చేస్తే ఈ అబార్షన్లలో కూడా తెలంగాణ నెంబర్ 1 ఉన్నది. మరి పిల్లలు వద్దనుకున్న దంపతులు అబార్షన్లు చేసుకుంటున్నారు పక్కన పెడితే, ఈ ఇల్లీగల్ ఎఫైర్లతో కూడా అనేక రకాలుగా అబార్షన్లు అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పోరగాళ్ళు అట్లా ఇట్లా లేరు. ఇంతకుముందు డిగ్రీ అయిపోతే లవ్వా చూద్దాంలే అనుకున్నారు. ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ స్టార్ట్ అవుతుంది, 10th క్లాస్ లోనే. ఇప్పుడు ఓయో రూమ్ లో వచ్చింది. ఓయో రూమ్ లో ఎవరు తీసుకొచ్చిండు? ఈ మార్వాడోలో తీసుకొచ్చిండు. ఓయో రూమ్ లలో నువ్వు నీకు ఒక ఏంది అది ఐడి కార్డ్ ప్రూఫ్ చూపిస్తే చాలు, నువ్వు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు కాపురం చేయొచ్చు. అలా రోజుకి ఒక్కదాన్ని తీసుకొని పోవచ్చు. రైట్లు లేవు, మన్ను లేవు. రైట్లు ఎక్కడి? ఇల్లీగల్గా సెక్స్ నడుస్తూ ఉంది ఓయో రూమ్లల్లో. ఇక పోరాలు కాలేజ్ పోరాలు కూడా అటే పోతున్నారు. ఇక విచ్చలవిడిగా ఆవేశంగా పని అయిపోతుంది. ఇక తర్వాత గర్భం వస్తుంది. అయ్యో గర్భం వచ్చిందని మళ్ళీ హాస్పిటల్ పోతే గుప్పు చప్పుడు కాకుండా వాడిగా అబార్షన్లు చేస్తారు. ఈ అబార్షన్లు ఎక్కువైపోతున్నాయి రాష్ట్రంలో. దీనివల్ల మళ్ళీ అధిక రక్తస్రావం. దీనికి కారణం అయితే ఓయో రూమ్లోనే చెప్పుకోవచ్చు. మేమైతే బాగా చెప్తాం.